ట్రింగ్ 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 ఆత్మకథ. ఎవరి యొక్క ఆత్మకథ? ఈ యొక్క మొబైల్ యొక్క ఆత్మకథ గురించి చెప్తూ ఉంది. ట్రింగ్ ట్రింగ్ ఏమిటో ఎంతసేపటి నుంచి నేను పిలుస్తున్నానో తెలుసా? ఒకరేమో ఏ జేబులో ఉన్నానో వెతుకుతారు, ఇంకొకరేమో చేతి సంచిలో ఏ ఆరలో ఉన్నానో వెతుకుతారు. ఇలా చేస్తే నేను మాత్రం ఎంతసేపు అరవగలను చెప్పండి? మహా అంటే 30 సెకండ్లే. లేదా మమ్మల్ని మీ బంధుమిత్రులతో మాట్లాడించాలని నేను పిలుస్తుంటే పట్టించుకోరేంటి అని. అది సరే, ఇంతకీ నేను ఎవరో తెలుసా? గుర్తించారా లేదా అని ఆ యొక్క ఫోన్ మాట్లాడుతూ ఉంది మనతో. మీ నిత్యావసరాల్లో నేను తప్పనిసరి. ఇప్పుడు చూడండి, మనం ఏది లేకపోయినా వచ్చేసి ఇప్పుడు పళ్ళు తోముకునేదానికి బ్రష్ కూడా బ్యాగులో లేకపోయినా పర్వాలేదు, కానీ మొబైల్ లేకపోతే వచ్చేసి మనిషి అనేటువంటిది బతకలేని పరిస్థితికి వచ్చేసింది అనమాట ఇప్పుడు కాలంలో వచ్చేసి. సరే, మీతోనే ఉంటున్నాను, అమ్మయ్య నన్ను గుర్తించారే, మీరు అన్నట్లుగా నేను సెల్ ఫోన్ని సుమండి అంటూ ఉందన్నమాట. చూడండి, మొబైల్స్ వచ్చేసి బ్యాగులు పెట్టుకొని ఎతుకుతూ ఉన్నారు. భూగర్భ వైర్లతో పని లేకుండా నేను ఏం చక్క మీ చేతుల్లో, మీ జేబుల్లో, మీ బ్యాగుల్లో ఇమిడి ఉండి మీతో పాటే తిరుగుతూ మీకు సేవ చేస్తూ ఉన్నాను కదూ. అందుకే నన్ను చరవాణి అని లేదా మొబైల్ అని అంటారు. అసలు నేను ఎప్పుడు ఎక్కడ కనిపెట్టబడ్డానో చెప్పమంటారా? మొట్టమొదటిగా వచ్చేసి అమెరికా దేశస్థుడైనటువంటి మార్టిన్ కూపర్ 1973వ సంవత్సరము ఏప్రిల్ 3న నన్ను తయారు చేశాడు. తీగలు లేకుండా న్యూయార్క్ నుండి అమెరికా టెలిగ్రాఫ్ కంపెనీ వారితో ఆయన మాట్లాడాడు. తీగలు లేని ఫోన్గా దాదాపు 1 కిలో కంటే ఎక్కువ బరువు గల ఇటుకంత ఆకారంలో నన్ను తయారు చేశారు మొట్టమొదట. నేను మన భారతదేశంలో మొట్టమొదటిగా కోల్కతా నగరంలో దర్శనమిచ్చాను. తదనంతరము 1995వ సంవత్సరం నుండి మన దేశంలో తయారు చేయడం మొదలయ్యి ఎంతో అభివృద్ధి చెందాను. కాబట్టి 1995 నుంచే మనకు వచ్చిందనమాట. ఇప్పుడు నేను చాలా తక్కువ బరువుతో మీ చేతుల్లో ఇమిడి విధంగా రంగురంగుల్లో తయారు చేయబడుతున్నాను. నన్ను మీ బంధుమిత్రులతో మాట్లాడడానికే కాక ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మీ జ్ఞానాభివృద్ధి కొరకు కావలసిన అర్థాలను తెలిపేటువంటి నిఘంటువులు డిక్షనరీగా వాడచ్చు. మనం వచ్చేసి ఇప్పుడు అన్నిటికీ మొబైలే అనమాట. ఏది కావాలంటే అది మనకు అందిస్తూ ఉందన్నమాట. గణన యంత్రంగా, క్యాలెండర్గా కూడా ఉపయోగపడుతున్నాను. అంతేకాకుండా ప్రకృతి అందచందాలను చిత్రీకరించే కెమెరాగాను, రేడియోగాను, టార్చ్ లైట్ గాను అన్నిటినీ దాంట్లో ఇమిడి చేశాడనమాట. చిన్న పెద్ద సమాచారాలు, ఎస్ఎంఎస్లు, తర్వాత వచ్చేసి అందించటం గాను, లేకపోతే మెయిల్స్ అందించడం కానీ, తర్వాత వచ్చేసి సినిమాలు చూడడం కానీ అన్నిటినీ ఇప్పుడు వచ్చేసి అందించేశారనమాట. చదువులకు సంబంధించి నేను ఉపయోగపడుతూ ఉన్నాను. అంతేకాక సుమండి, అంతర్జాలం, ఇంటర్నెట్ జోడించుకొని మీ ప్రయాణం కొరకై బస్సు, రైలు టికెట్లు కూడా కొనుగోలు చేయవచ్చు. మీకు కావలసిన సమాచారాన్ని వాట్సాప్స్ ద్వారా కూడా వచ్చేసి రకరకాల అర్జీలు, దరఖాస్తులు కూడా పెట్టుకోవచ్చు. సమాచార కేంద్రాల, సేవా కేంద్రాల నంబర్లు డయల్ చేసి వాటి ద్వారా కూడా మీకు కావలసినటువంటి ఫోన్ నంబర్లు, చిరునామా పొందవచ్చును. మానవ చిత్రం అంటే మ్యాప్ ద్వారా కూడా మార్గాల్ని కూడా కనుక్కోవచ్చు. ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి ఫెసిలిటీస్ వచ్చేసాయన్నమాట మొబైల్స్లో. అంటే నేను మీకు ఒక దిక్సూచిగా పనిచేస్తున్నాను అనమాట. అంతేకాదండోయ్, నాతో మీరు ఆడుకోవచ్చును అంటే దాంట్లో గేమ్స్ ఉంటాయి. చెవి ఫోన్లు పెట్టుకుని చక్కని పాటలు వినొచ్చును, నాట్యం కూడా చేయవచ్చును. ఈ విధంగా నా వలన మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వాహనాలు నడుపుతూ కూడా నన్ను వాడుతూ ఉన్నారు. అవి తప్పనమాట. దానివల్ల అనేక ప్రమాదాలకు మీరు లోనవుతున్నారు. పిల్లవాడిని వెనక పెట్టుకుని మొబైల్ ఫోన్లో ఏం అర్జెంట్ ఏమున్నది, బయట ఆగి లేకపోతే పక్కన ఆగి మనం వచ్చేసి ఆ యొక్క ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది. లేదా వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవచ్చు. లేదా మధ్యలో ఉన్నారనుకోండి, పక్కన సైడ్గా ఆపేసి బండిని ఆపేసి తర్వాత వచ్చేసి మొబైల్లో మాట్లాడుకోవచ్చు. లేదా స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఏదో చేయొచ్చు. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. కాబట్టి వాహనాలు నడిపేటువంటి సమయంలో పెట్రోల్ పంపుల వద్ద నన్ను వాడకండి. అది కాకుండా గ్యాస్ స్టవ్ల దగ్గర కూడా వాడకూడదు అనమాట. గ్యాస్ స్టవ్లు ఉండేటువంటి పక్క కూడా వచ్చేసి మొబైల్ ఫోన్స్ వాడవద్దు. మరీ మితిమీరి నన్ను వాడకుండా అవసరానికి కాస్త ఆనందానికి సరిపడా వాడుకోండి. అప్పుడు నాకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మీకు ఆరోగ్యం ఉంటుంది, నాకు ఆరోగ్యం ఉంటుంది అంటున్నారు అనమాట. నన్ను మీరు జాగ్రత్తగా వాడుకుంటే మీ విద్యాభివృద్ధికి తోడ్పడతాను. అంటే చాలామంది వచ్చేసి విద్యకు ఉపయోగిస్తూ ఉన్నారు. అందులో కూడా నన్ను ఉపయోగించవచ్చు. నేను కలిసి సాంకేతిక రంగంలో అభివృద్ధికి పాటుపడదాము. కాబట్టి దీన్ని మంచి విధంగా ఉపయోగించుకుంటే సరిపోతుంది. అంతేగాని చెడుదారులకు ఉపయోగించకుండా దేశాన్ని అభివృద్ధి చేద్దాము. తపాలా కార్యాలయము మనకు అందరికీ తెలిసిందే. తపాలా కార్యాలయం అంటే పోస్ట్ ఆఫీసు. వివేకానంద విద్యాలయంలోనే 5వ తరగతి విద్యార్థులు
తపాలా కార్యాలయము దర్శించుకోవాలనుకున్నారనమాట. వారు సంబంధిత అధికారి నుండి సందర్శనానికి అనుమతిని తీసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఉపాధ్యాయులు మీరంతా వరుసలో లోనికి రావాలి, అక్కడ మీకు తెలియపరిచేటువంటి విషయాలను జాగ్రత్తగా విని తెలుసుకోండి అంటూ ఉన్నారనమాట. విద్యార్థులు అలాగే సార్, ప్రవేశ ద్వారం వద్దనున్న తపాలా డబ్బాను చూపుతూ సార్ ఈ తపాలా డబ్బాలో ఉత్తరాలు వేయాలి కదా. చూడండి, పోస్ట్ ఆఫీసులు పిల్లలకి వచ్చేసి పోస్ట్ ఆఫీసుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి వచ్చేసి సమాచారాన్ని కూడా తెలియచేయాలి, పిల్లలకు అందరికీ తెలియచెప్పాలి. ఉపాధ్యాయుడు అవును, ఇది ఉత్తరాలు వేసేటువంటి డబ్బా. మనం ఇందులో వేసినటువంటి పైన ఉన్న ఉత్తరాల చిరునామా ప్రకారం ఉత్తరాలను ప్రాంతాల వారీగా వేరు చేసి ఆయా చోట్లకు చేరుస్తారు. స్రవంతి సార్, రాఖీల కవరు కూడా ఇందులోనే వేయాలా అంటే షారూక్ సార్, ఈ మొదటి విభాగము గురించి చెప్పండి. ఈ విభాగంలో కార్డులు, ఎన్వలప్ కవర్లు, ఇన్లాండ్ కవర్లు మరియు స్టాంపులు అమ్మబడతాయి. సమీరా సార్, ఈ విభాగంలో త్రాసు మిషన్ ఉంది, ఇక్కడ ఏం చేస్తారు? త్రాసు మిషన్లో ఏం చేస్తాము, మనం వచ్చేసి విదేశాలకు మనము ఏమైనా పప్పులు ఉప్పులు కాదు, మనము పొడులు కావచ్చు, లేకపోతే ఊరగాయలు కావచ్చు, ఇవన్నీ వచ్చేసి పార్సల్ చేసి మనము మందులు కావచ్చు, వీటిని వచ్చేసి విదేశాలకు మనము ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మనము ఉపయోగించుకొని పార్సల్ని పంపించవచ్చు. దానికోసం త్రాసు ఉంచుకుంటారనమాట. త్రాసు ఉంచుతారు, అక్కడ వెయిట్ చెక్ చేసి ఆ వెయిట్కి తగినట్టుగా వాళ్ళు మనీ అనేటువంటి తీసుకుంటారు. ఉపాధ్యాయుడు బరువైనటువంటి కవర్లను, ఇతర వస్తువులను తూకం వేస్తారు. దాని ప్రకారం వాళ్ళు తెలియచేసినటువంటి స్టాంపులను కొని అతికించాలి. ఇందాక స్రవంతి, నీవు రాఖీ విషయం అడిగావు కదా, రాఖీ కూడా కవర్లో పెట్టాలి. దాని బరువు ప్రకారంగా స్టాంపులు రాయాలి, స్టాంపులు అతికించి తెలుసుమా అని చెప్పి చెప్తూ ఉన్నారు. గ్రేసీ ముందుగా ఎవరికి పంపాలో వారి చిరునామా రాయాలి కదా సార్ అంటే ఉపాధ్యాయుడు సభాష్, ముందుగా మనము ఎవరికి పంపుతున్నాము వారి చిరునామా రాయాలి, పిన్ కోడ్ సంఖ్యను కూడా తప్పనిసరిగా రాయాలి, మొబైల్ నెంబర్ని ఇప్పుడు వచ్చేసి మొబైల్ నెంబర్ని కూడా రాయాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ మొబైల్కి ఫోన్ చేసి మాదిరిగా చిరునామా వచ్చింది అంటే వాళ్ళు పక్కింట్లో ఇచ్చేసేయండి అని కూడా చెప్పొచ్చు అనమాట. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పొచ్చు. విహాన్ సభాష్, ముందుగా మనము ఎవరికి పంపుతున్నాము వారి చిరునామా రాయాలి, పిన్ కోడ్ సంఖ్యను కూడా తప్పనిసరిగా రాయాలి. పిన్ కోడ్ అంటే ఏమిటి సార్ అంటే పిన్ కోడ్ నెంబరు అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబరు అని అర్థము. దీన్నే క్లుప్తంగా పిన్ అని అంటారు. చిరునామా రాసిన తర్వాత పిన్ కోడ్ సంఖ్యను వేయాలి. దీని ద్వారా ఉత్తరము చేరాల్సినటువంటి రాష్ట్రము, జిల్లా, మండలము, ప్రాంతం తెలుసుకొని సరిగా సకాలంలో చేరుతుంది. అంటే ఆ యొక్క ప్రాంతం కావచ్చు, ఆ యొక్క జిల్లా కావచ్చు, ఆ యొక్క ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పిన్ కోడ్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా పెట్టేసి అక్కడ ఆ ప్రాంతానికి తొందరగా వెళ్ళి చేరేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట ఈ పిన్ కోడ్ ద్వారా. శశాంక్ అంటే స్పీడ్గా చేరుతుందా సార్? కాదు, సకాలంలో చేరుతుంది అంటే కరెక్ట్గా చేరుతుంది. తొందరగా చేరాలంటే మనము కొంచెము ఎక్కువ స్టాంపులు అంటించాలి. ఎక్కువ స్టాంపులు అంటే డబ్బులు ఎక్కువ పెట్టి కొనాలన్నమాట. అది తపాలా కార్యాలయం వారే చూస్తారు. దీన్నే స్పీడ్ పోస్ట్ అని కూడా అంటారు. స్పీడ్ పోస్ట్లో సాధారణ ఉత్తరాలు, రిజిస్టర్ ఉత్తరాలు పంపించవచ్చు. మనం ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా పంపించాలి అంటే స్పీడ్ పోస్టుల్లో మనము పంపిస్తాం అన్నమాట, సకాలంలో అందజేయాలి అనుకుంటే. గ్రేసీ మా నాన్నగారు మా ఊర్లో ఉన్న తాతయ్యకు ఈ పోస్ట్ ఆఫీస్ నుండి డబ్బు పంపుతూ ఉంటారు, దాని గురించి చెప్పండి అంటే డబ్బును పంపివేదాన్ని ఏమంటారంటే మనీ ఆర్డరు అని అంటారు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వారు ఈ మనీ ఆర్డర్ ద్వారా డబ్బును పంపిస్తూ ఉన్నారు. దీని ద్వారా కేవలం 24 గంటల సమయంలోనే డబ్బును అందజేస్తారనమాట. అక్కడ ఉన్నటువంటి ఇక్కడ వేరే ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి వచ్చేసి వేరే వాళ్ళకి డబ్బులు పంపించాలి అంటే ఈ డబ్బు ద్వారా మనం పంపిస్తూ ఉన్నారు. సంతోష్ పొదుపు సేవింగ్స్ విభాగము అని ఉంది సార్. పొదుపు అంటే ఏమిటి? మన దగ్గర ఉన్నటువంటి డబ్బును వృధాగా ఖర్చుకు చేయకుండా పోస్ట్ ఆఫీస్లో దాచుకోవచ్చును. అలా దాచుకున్నటువంటి డబ్బుకు వారు కొంత వడ్డీ కూడా చెల్లిస్తారు. సో ఆ విధంగా డబ్బును అనేటువంటి వృధా చేయకుండా మనము అనవసరంగా ఖర్చు పెట్టకుండా డబ్బుని దాచిపెట్టుకోవాలి. విద్య ఈరోజు మీరు మమ్మల్ని పోస్ట్ ఆఫీస్ తీసుకుని వచ్చారు, అనేక విషయాలు తెలిపినందుకు ధన్యవాదములు సార్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ వచ్చేసి ఒక పక్కన ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసు కేంద్రానికి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఫ్రీగా ఉండేటువంటి సమయంలో తీసుకుని వెళ్ళి వాళ్ళకి అనేకమైనటువంటి పిల్లలకి అనేకమైనటువంటి విషయాలను చెప్పవచ్చు.